హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 19 క్వశ్చన్లో ఏముంది అని ముందర ఇది స్టాండర్డ్ కాస్టింగ్ చాప్టర్కి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాం. సో స్టాండర్డ్ కాస్టింగ్లో 19th క్వశ్చన్. సో ఏం చేయాలి? ప్రిపేర్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ బడ్జెటెడ్ ప్రాఫిట్ టు యాక్చువల్ ప్రాఫిట్ త్రూ మార్జినల్ కాస్టింగ్ అప్రోచ్ ఇన్ యాజ్ మచ్ డీటెయిల్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇంప్లికేషన్స్ ఆఫ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. రికన్సిలేషన్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి. రికన్సిలేషన్ సంబంధించి ఇంప్లికేషన్స్ని ప్రిపేర్ చెప్పాలి. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ని ఇచ్చేసి మేనేజ్మెంట్ హీజ్ వరీడ్ అబౌట్ కస్టమర్ ఫీడ్బ్యాక్. కస్టమర్స్ ఏవో ఫీడ్బ్యాక్స్ ఇచ్చినారు, వాటికి వరీ అవుతున్నారు, వాటికి ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేసుకోవాలనేది చెప్పాలి. దిస్ ఈజ్ 3 క్వశ్చన్స్. అండ్ వాట్ ఈజ్ వీ రిక్వైర్డ్ తర్వాత వాట్ ఈజ్ దేర్ ఇన్ క్వశ్చన్ చూద్దాం. సో ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ 1999 అంటే 1999లో ఎస్టాబ్లిష్మెంట్ చేసినారు. ఎఫ్ఎఫ్ కంపెనీ హీజ్ ఎ పీనియర్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ ఇన్ సౌథంప్టన్. ఇట్ ఈస్ డెలివరీ ఆఫ్ ట్రూ ఫ్రెష్లీ అఫోర్డబుల్ మేడ్ టు ఆర్డర్ శాండ్విచెస్, బర్గర్ అండ్ అదర్ మీల్స్ ఇన్ ఎ ఫ్రెండ్లీ అండ్ రిలాక్స్డ్ ఎన్వైర్న్మెంట్. ద పాపులారిటీ ఆఫ్ ద శాండ్విచ్, బర్గర్ ఎసెట్రా కంటిన్యూ టు గ్రో ఓవర్ ద డికేడ్స్, బట్ వన్ థింగ్ రిమైన్డ్ ద సేమ్ and that what its core values and principles. Always provide exceptional services to valued guests. సో వాళ్ళు గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వాల్యూకి తీసుకుంటూ ఉంటారో. ప్రొవైడ్ హై క్వాలిటీ మెన్యూ ఐటమ్స్ అట్ ప్రైస్ ఎవ్రీ వన్ అండ్ అఫోర్డబుల్ అండ్ ఎంజాయ్. సో ఈ కంపెనీ యొక్క ఏమేమంటే అఫోర్డబుల్ ప్రైస్లో అందరూ ఎంజాయ్ లాగా ప్రొవైడ్ చేయాలి వాళ్ళ యొక్క ఐటమ్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ కీపింగ్ ఆపరేటింగ్ cost low, ensure have great systems in place and never stopping improving. It provides comfortable place for people to unwind over interesting conversation from the beginning. It continues to grow. It is guided by passion, by delighting customers, by serving fresh delicious food right in front of customers. The performance report. So 18-19 కి సంబంధించిన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేసినారు. వాట్ ప్రజెంటెడ్ అట్ ద మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్స్ యాజ్ ఫాలో. సో ఏమేమి ప్రొవైడ్ చేసినారు? సేల్స్ కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేసినారు. నెంబర్ ఆఫ్ బర్గర్స్ ఎంత ఉన్నాయి, బడ్జెటెడ్ ఎంత ఉంది, యాక్చువల్ ఎంత ఉంది. నెక్స్ట్ సేల్స్ని ప్రొవైడ్ చేసినారు, వేరియబుల్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు, ఫిక్స్డ్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు అండ్ ప్రాఫిట్ని ప్రొవైడ్ చేసినారు. ఓకే, ఇది బడ్జెటెడ్, ఇది యాక్చువల్ అండ్ ఇది వేరియన్స్ వచ్చింది. ఇంత వేరియన్స్ వచ్చింది. ఇది ఏ దానికి సంబంధించి? బర్గర్ సెగ్మెంట్కి సంబంధించి. వీళ్ళకి ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి? 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి బర్గర్ కోటి, ఇంకోటి శాండ్విచ్కి సంబంధించి అని చెప్పినారు. సో ఇక్కడ చెప్పినది అదే కదా, ఒకటి బర్గర్ అండ్ శాండ్విచ్కి సంబంధించి మెయింటైన్ చేస్తున్నారు. సో మనకి బర్గర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ద మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆఫ్ ఎఫ్ఎఫ్ బిలీవ్ దట్ సైజ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ మార్కెట్ డెరైవింగ్ ద బడ్జెటెడ్ నెంబర్ ఆఫ్ బర్గర్స్ టు బి సోల్డ్ ఈజ్ ఓవర్ ఎస్టిమేటెడ్. సో ఫాస్ట్ ఫుడ్లో మార్కెటింగ్ ఏవైతే వచ్చేస్తున్నామో బడ్జెటెడ్ నెంబర్ ఆఫ్ బర్గర్స్ అనేది ఓవర్ ఎస్టిమేట్ అయినవి. ఈ హ్యాస్ కంప్యూటెడ్ ద వాల్యూ ఆఫ్ ద సేల్స్, వాల్యూమ్ కంట్రిబ్యూషన్, ప్లానింగ్ వేరియన్స్ 26,602. ప్లానింగ్ వేరియన్స్ ఇది మనకి రెగ్యులర్గా వేరియన్సెస్లో 2 వేరియన్సెస్ ఉంటాయి. ఒకటి ప్లానింగ్ వేరియన్స్, ఒకటి ఆపరేటింగ్ వేరియన్స్. సో ప్లానింగ్ వేరియన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసేసినాడు. ఎంత? 26,062.50. అది అడ్వర్స్లో ఉందంట వాల్యూమ్ కాంట్రిబ్యూషన్ అనేది. మనం ఆపరేషన్ మనం క్యాలిక్యులేషన్ చేద్దాము. సో ఇక్కడ నుంచి మనం కావాలనుకుంటే మనకి యాక్చువల్ ఎంత ప్రొడక్షన్ ఉందనేది తెలిసిపోతుంది. దీనివల్ల అడ్వర్స్ మనకి ఇది ఈక్వల్ టు ఉన్న ఆన్సర్ని ప్రొవైడ్ చేసినారు కాబట్టి. నెక్స్ట్ ఫర్దర్ ద రిపోర్ట్ ఆల్సో ఇంక్లూడెడ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ మెజారిటీ ఆఫ్ కామెంట్స్ వర్ రిగార్డింగ్ డిలే ఇన్ సర్వీసెస్. సో ఎక్కువ ఫీడ్బ్యాక్స్ ఏమొచ్చినాయి? డిలే అవుతుంది సర్వీస్లో అనేది ఎక్కువ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. వన్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ వాజ్ యాజ్ ఫాలో. ఐ ఆర్డర్ 2 burgers at 2:10 PM. After half an hour, 30 minutes of waiting, I called the waiter and asked him what happened. He told me that he will check with kitchen. I got the order after 45 minutes of waiting. This cafe is not good in delivery time. The budgeted data shown in the table is based on the assumption that market size would be 4 lakh units. సో మనం బడ్జెట్కి వేసుకునేది 4 lakh units. సో అజంప్షన్ టోటల్ మార్కెట్ యొక్క సైజ్ అజంప్షన్ ఎంత ఉంది? 4 lakhs ఉంది. అంటే 2 lakhs డివైడెడ్ బై 4 lakhs వేసుకుంటే ఎంత అవుతుంది? 50% ఉంది. సో 50% విల్ బి ద కేస్. నో ఆన్సర్కి వస్తే మనం ఏం చేయాలన్నారు? రికన్సిలేషన్ స్టేట్మెంట్ అన్నారు. రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే మనకి ఏమేమి వస్తాయి? బడ్జెటెడ్ ప్రాఫిట్ ప్లస్ ఆర్ మైనస్ సేల్స్, వాల్యూమ్ కంట్రిబ్యూషన్కి సంబంధించి ప్లానింగ్ది చెప్పాలి అండ్ ఆపరేషన్ది చెప్పాలి. ప్లానింగ్ది గివెన్ అంటే వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. తర్వాత వేరియబుల్
కాంట్రిబ్యూషన్ వేరియన్స్ ఏముంది, ఫిక్స్డ్ కాంట్రిబ్యూషన్ వేరియన్స్ ఏముంది. సో ఇవి ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఫేవరబుల్ ఉన్నప్పుడు, మైనస్ అడ్వర్స్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనకి ప్లానింగ్ ఆల్రెడీ డేటా ఉంది. సో వాటికి సంబంధించి ఫస్ట్ చూసుకుంటే బడ్జెటెడ్ మార్కెట్ మార్కెట్ షేర్ ఎంత 50%. సో 50% మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటూ పోవాలి. సో బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. సో ఆ కాంట్రిబ్యూషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటే అంటే సేల్స్ నుంచి మొత్తం సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చూసుకుంటే మీకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. 4,17,000 విల్ బి ద యావరేజ్ బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్. ఈ కాంట్రిబ్యూషన్ని మనకి ఎన్ని యూనిట్స్ చెప్పినారు, 2 lakhs యూనిట్స్ చేసినారు. అంటే పర్ యూనిట్కి ఎంత 2,000 బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత అవుతుంది, 2.85 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ కాంట్రిబ్యూషన్ ప్లానింగ్. సో వాల్యూమ్ కాంట్రిబ్యూషన్ ప్లానింగ్ ఇది ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఇది ప్లానింగ్ స్టేజ్లో బడ్జెటెడ్ మార్కెట్ షేర్ ఎంత ఉంది ఇంటూ యావరేజ్ ఇండస్ట్రీ సేల్స్ క్వాంటిటీ యూనిట్స్ మైనస్ బడ్జెటెడ్ ఇండస్ట్రీ సేల్స్ క్వాంటిటీ ఇన్ యూనిట్స్ ఇంటూ యావరేజ్ బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్స్ ఇది ఈక్వల్ టు ఇక్కడ మనకి వాల్యూమ్ కాంట్రిబ్యూషన్ ప్లానింగ్ స్టేజ్లో వాల్యూమ్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది చెప్పినారు. 26,062.5 అనేది అడ్వర్స్ ఉందని చెప్పినారు. ఇది ఈక్వల్ టు మార్కెట్ షేర్ ఎంత 50%. ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసినాము. 2 lakhs డివైడెడ్ బై 5 lakhs ఇంటూ యాక్చువల్ ఇండస్ట్రీ సేల్స్ క్వాంటిటీ ఇది మనకి ఇంకా ప్రొవైడ్ చేయలేదు. మైనస్ 4 lakhs యూనిట్స్ తీసుకుంటే అంటే మార్కెట్ షేర్ ఎంతనే తెలుసు మనకి. మార్కెట్ షేర్ ఎంత 4 lakh యూనిట్స్. యాక్చువల్ ఇండస్ట్రీ సేల్స్ క్వాంటిటీ ఎంతనే తెలియదు. ఇక్కడ బడ్జెట్ వేసినాము 2 lakhs వేసినాము. ఇది మనం వేసుకునేది బడ్జెట్లో మార్కెట్లో ఎంత ఉందో 4 lakhs తెలుసు. తర్వాత యాక్చువల్ 1,65,000 యాక్చువల్ ఇండస్ట్రీ వైజ్గా యాక్చువల్ ఎంత ఉందనేది మనకి తెలియదు. సో దాని క్యాలిక్యులేషన్ కోసం ఇది మనం ఇక్కడ చేస్తున్నది. సో ఇక్కడ చేస్తున్నాము ఎందుకు ఈ 26,622 ప్లానింగ్ వేరియన్స్లో ఉంది అనేది తెలుసు. 50% ఇంటూ యాక్చువల్ ఇండస్ట్రీ సేల్స్ క్వాంటిటీ మనకు తెలియదు. బట్ బడ్జెటెడ్ సేల్స్ క్వాంటిటీ అనే ఇండస్ట్రీ ప్రకారం బడ్జెట్లో ఎంత ఉండాలి అనేది తెలుసు. ఇండస్ట్రీ ప్రకారం యాక్చువల్గా ఎంత ఉండాలి అనేది తెలియదు. సో ఇండస్ట్రీ ప్రకారం యాక్చువల్గా ఎంత ఉండాలి, 3,75,000 యూనిట్స్ ఉండాలి. సో ఇది మనకి ఆపరేషనల్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్లానింగ్ స్టేజ్లో ఆపరేషనల్ చేసిన యాక్చువల్ ఇండస్ట్రీ సేల్స్ యూనిట్ క్వాంటిటీ ఎంత ఉండాలి మనకి 3,75,000 యూనిట్స్ ఉండాలి. నెక్స్ట్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారో ఇవి అంత టోటల్కి సంబంధించి. సో పర్ యూనిట్కి మీరు క్యాలిక్యులేషన్ చేయండి. పర్ యూనిట్కి కావాలంటే 10,50,000 డివైడెడ్ బై 2 lakhs తీసుకోవాలి. 8,46,000 బై 450, 6,33,000 బై 2 lakhs అండ్ 5,37,000 బై 375 అట్లా మనకి పర్ యూనిట్కి డివైడ్ చేసుకోండి. పర్ యూనిట్కి చేసుకుంటే అంటే మనకి అప్పుడు స్టాండర్డ్ ప్రైస్ వస్తుంది, యాక్చువల్ ప్రైస్ వస్తుంది, స్టాండర్డ్ వేరియన్స్ కాస్ట్ వస్తుంది, యాక్చువల్ వేరియన్స్ కాస్ట్ వస్తుంది. మనకి ప్రైస్ వేరియన్సెస్ చూస్తాం అనుకోండి. ప్రైస్ వేరియన్సెస్ చూస్తే మనకి ప్రైజెస్ డిఫరెన్స్ చూసుకోవాలి. ప్రైజెస్ డిఫరెన్స్ అంటే ఏమి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ మీన్స్ ఆల్వేస్ యాక్చువల్ క్వాంటిటీ తీసుకోవాలి. యాక్చువల్ క్వాంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది, యాక్చువల్ క్వాంటిటీని మనం ఇక్కడ కనుక్కున్నాము. ఇది ఇండస్ట్రీ ప్రకారం అయితే. బట్ మన ఓన్గా అయితే 1,60,000 సంథింగ్ ఎంతో తీసుకునేది. మన యాక్చువల్ ప్రకారం అయితే 1,65,000 అది యాక్చువల్ పొజిషన్కి సంబంధించి. ఇప్పుడు సేల్స్ వేరియన్స్ చూసుకుంటే ఇది ఇంతకుముందు మనం చేసినది ప్లానింగ్ స్టేజ్లో, ఇప్పుడు మనం ఆపరేషనల్ స్టేజ్లో చేస్తున్నాము. సో ఆపరేషనల్ స్టేజ్లో తీసుకుంటే సేమ్ ఫార్ములానే, దట్ ఈస్ 3,75,000 యాక్చువల్ ఇండస్ట్రీ సేల్స్ క్వాంటిటీ ఇంటూ 2.5 ఇది కాంట్రిబ్యూషన్. ఇది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత అయితే క్యాలిక్యులేషన్ చేసాము కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 2.85. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనకి ఎట్లా వచ్చింది, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేసుకోవాలి. అండ్ వేరియబుల్ కాస్ట్ తీసేసిన తర్వాత కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై యూనిట్స్ తీసుకుంటే మనకి 2.85 అనేది స్టాండర్డ్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటాము. సో ప్రైజెస్లో ఇంటూ చేసుకునేటప్పుడు స్టాండర్డ్ ప్రైజ్ తీసుకోవాలని చెప్పినాం మనము. సో 46,912. సో వేరియన్స్లో అట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్ స్టేజ్లోనేమో 26,062 ఉంది. అట్ ద టైమ్ ఆఫ్ వేరియన్స్లో వచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు 46,912 ఉంది. నెక్స్ట్ ప్రైజెస్లో డిఫరెన్స్ అంటే ఏమి, యాక్చువల్ ప్రైస్ మైనస్ స్టాండర్డ్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. యాక్చువల్ క్వాంటిటీ తీసుకోవాలి. యాక్చువల్ క్వాంటిటీ 1,65,000. సో 5.13 మైనస్ 5.25 ఇవి మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేసినాము, డివైడెడ్ బై చేసుకొని అన్ని పర్ యూనిట్కి తీసుకొని వచ్చినవి 19,800. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ అంటే కూడా ప్రైజే కాబట్టి యాక్చువల్ ప్రైస్ ఈ సేల్స్ అన్నప్పుడు యాక్చువల్ స్టాండర్డ్ తీసుకుంటాము. బట్ ఎక్స్పెండిచర్ సైడ్ అంటే పిఎన్ఎల్కి దిస్ సైడ్ వచ్చినప్పుడు స్టాండర్డ్ మైనస్ యాక్చువల్ తీసుకోవాలి. దిస్ సైడ్ ఉన్నప్పుడు యాక్చువల్ మైనస్ స్టాండర్డ్ తీసుకుంటాము. సో
ఇప్పుడు మనం కాస్ట్ ఇటు సైడ్ పిఎన్ఎల్కి డెబిట్ సైడ్ ఉన్న ఐటమ్స్కి సంబంధించి కాబట్టి స్టాండర్డ్ మైనస్ యాక్చువల్ తీసుకోవాలి ఇంటూ యాక్చువల్ ప్రొడక్షన్ తీసుకుంటాము. సో యాక్చువల్ ప్రొడక్షన్ తీసుకుంటే 1,65,000 3.165 మైనస్ 3.255 14,850 ఇస్ ద ఫేర్ అవైలబుల్ అండ్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించి బడ్జెటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటే 7,500. సో రీకన్సిలేషన్కి సంబంధించి మనకి అంత ఇన్ఫర్మేషన్ వచ్చినట్టునే ఫస్ట్ మనం నెట్ ప్రాఫిట్ తీసుకుంటాము యాజ్ పర్ బడ్జెటెడ్ తీసుకుంటాము. అండ్ తర్వాత ప్లానింగ్ స్టేజ్లో సేల్స్ వాల్యూమ్ ఎంత ఉంది అది వాళ్ళే ప్రొవైడ్ చేసిన గివెన్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆపరేషనల్ స్టేజ్లో కాంట్రిబ్యూషన్ ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది ఇక్కడ ఆపరేషనల్ స్టేజ్కి మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. ఆపరేషన్ కోసం మనకి యాక్చువల్ ఇండస్ట్రీ సేల్స్ క్వాంటిటీ కావాలి కాబట్టి యాక్చువల్ ఇండస్ట్రీ సేల్స్ క్వాంటిటీతో ప్లానింగ్ వేరియన్స్ నుంచి కనుక్కుంటాము. తర్వాత వేరియబుల్ ఓవరియన్స్ వేరియబుల్ కాస్ట్ వేరియన్స్ తర్వాత ఫిక్స్ కాస్ట్ వేరియన్స్ అన్ని అడ్వర్స్లో ఉన్నాయి కాబట్టి అన్ని నేను మైనస్ చేసుకుంటాను. సో అన్ని మైనస్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎంత వస్తుంది ప్రాఫిట్ యాక్చువల్ ప్రాఫిట్ని మనం రీచ్ అవుతాము. సో యాక్చువల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ సో 2,59,000 గివెన్ ఇది గివెన్ తర్వాత ఇవి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 1,44,375 విల్ బి ద యాక్చువల్ ప్రాఫిట్. తర్వాత మనకి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి రికన్సిలేషన్ ఇంప్లికేషన్ చేయమన్నారు. సో ఇంప్లికేషన్ చేసుకుంటా పోతే ఫస్ట్ in revised statement the sales volume variance has been detailed by way of two variances. సో సేల్స్ వాల్యూమ్ని మనం ఏం చేసినామంటే ఇక్కడ సేల్స్ వాల్యూమ్ని ప్లానింగ్ వేరియన్స్కి అండ్ ఆపరేషనల్ వేరియన్స్కి క్యాలిక్యులేషన్ చేసినాము. సో దట్ ఈస్ ప్లానింగ్ వేరియన్స్ అండ్ ఆపరేషనల్ వేరియన్స్. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ ప్లానింగ్ ఆపరేషనల్ చేయడం వల్ల అసిస్ట్ చేస్తుంది కంపెనీకి టు చెక్ కాంట్రిబ్యూషన్ ప్లానింగ్ వేరియన్సా ఆర్ రీజన్ కుడ్ బి ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు ఒకవేళ మనకి ఈ ప్లానింగ్లో కానీ ప్రాబ్లం ఉందనుకోండి అంటే ప్లానింగ్ అనేది అడ్వర్స్ వచ్చింది అనుకోండి ఏదాని వల్ల ఉండొచ్చు ఎన్వైర్న్మెంటల్ కావచ్చు ఆర్ మార్కెట్ చేంజ్ వల్ల కావచ్చు. దట్ ఈజ్ ఆర్ నాట్ యాంటిసిపేటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ బడ్జెట్ ప్రిపరేషన్. సో దే ఆర్ నాట్ అండర్ మేనేజ్మెంట్ కంట్రోల్ అండ్ నో వన్ రెస్పాన్సిబుల్. సో ప్లానింగ్ స్టేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ కాదు ఎందుకంటే మార్కెట్ చేంజ్ కావడం వల్ల కావచ్చు ఆ టెక్నాలజీ చేంజ్ కావడం వల్ల కావచ్చు దానివల్ల కంట్రోల్ ఉంటుంది. సో మేనేజ్మెంట్కి కంట్రోల్ ఏమి ఉండదు. ఒకవేళ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇక్కడ వల్ల ప్రాబ్లం వస్తాయి అంటే ఆపరేషనల్ వల్ల కానీ ప్రాబ్లం వస్తాయి ఇది అండర్ కంట్రోల్. ఇక్కడ ఖచ్చితంగా అందరూ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్షన్కి అయితే ప్రొడక్షన్ మేనేజర్ సేల్స్కి అయితే సేల్స్ మేనేజర్ ఇంటర్నల్కి అయితే పర్సన్ మేనేజర్ రిమైనింగ్ అన్ని చూసుకోవడానికి ఇంటర్నల్ ఆడిటర్ ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్. ఇక్కడ ఆపరేషనల్ వేరియన్స్ వచ్చింది అనుకో ద రీజన్ ఆఫ్ అడ్వర్స్ సేల్స్ వాల్యూమ్ కంట్రిబ్యూషన్ కుడ్ బి అన్సక్సెస్ఫుల్. ఏదానికై ఉండొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ ఎఫర్ట్స్ అనేది సక్సెస్ఫుల్ ఉండొచ్చు ఆర్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ అనేది అన్సక్సెస్ఫుల్ ఉండొచ్చు. ఈ ఎఫ్ఎఫ్ హ్యాస్ అడ్వర్స్ సేల్స్ ప్రైస్ వేరియన్స్ హ్యాస్ వెల్. ఇట్ ఇండికేట్ దట్ బర్గర్ వర్ సోల్డ్ ఫర్ లోయర్ ప్రైస్ దెన్ స్టాండర్డ్ ప్రైస్. స్టాండర్డ్ ఒక ప్రైస్ అనుకుంటే బట్ మనం ఆ స్టాండర్డ్ ప్రైస్కి రీచ్ కాకుండా యాక్చువల్ ప్రైస్ అనేది డిఫరెన్స్గా సేల్ చేసి ఉండొచ్చు. ద రీజన్ ఆఫ్ దిస్ కుడ్ బి అన్ఫోర్సిన్ మార్కెట్ కాంపిటేటివ్ ప్రైజెస్ ట్యాపింగ్ న్యూ మార్కెట్. సో మనం ప్రైస్ అనుకున్న ప్రైస్కి కాకుండా తక్కువ అమ్ముతున్నామంటే ఏదైండొచ్చు రీజన్ మార్కెట్ కాంపిటేటివ్ అన్ఫోర్సిన్ మార్కెట్ కాంపిటేటివ్ అయి ఉండొచ్చు ఆర్ న్యూ మార్కెట్ ట్యాపింగ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఫర్దర్ రివైజ్డ్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ డెలివర్స్ రిటన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియన్స్. ఇంకా మనం క్యాలిక్యులేషన్ చేసినట్టు ఏమి పైన ప్లానింగ్ చేసినాము ప్లానింగ్కి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు డ్యూ టు మార్కెట్ కండిషన్స్ వల్ల ఆపరేషనల్ క్యాలిక్యులేషన్ చేసినాము. సో ఆపరేషన్కి ఖచ్చితంగా పర్సన్సే రెస్పాన్సిబుల్. నెక్స్ట్ ఇంకేం క్యాలిక్యులేషన్ చేసినాము వేరియబుల్ వేరియన్స్ క్యాలిక్యులేషన్ చేసినాము. సో వేరియబుల్ వేరియన్స్కి అండ్ ఫిక్స్డ్ వేరియన్స్కి క్యాలిక్యులేషన్ చేసినాము. ఫిక్స్డ్ కాస్ట్లో మనకి ఏమేమి రావచ్చు శాలరీస్ రావచ్చు యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ రావచ్చు రెంట్ రావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు. ఆఫ్టర్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ షార్ట్ రన్ ఇన్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఈజీగా చేంజ్ ఏం కాదు డ్యూ టు చిన్న చేంజెస్ జరగడం వల్ల బట్ ఇట్ మైట్ బి చేంజ్ ఇన్ రెస్పాన్స్ టు ద అదర్ ఫ్యాక్టర్స్ సచ్ హ్యాస్ ప్రైజెస్. సో ప్రైజెస్ ఏమైనా చేంజ్ అయితే దిస్ మే కాజ్ ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవరేజ్. ఏ మీనింగ్ఫుల్ అనాలిసిస్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియన్స్ లైన్ రిక్వైర్స్ లైన్ టు లైన్ కంపారిజన్ ఆఫ్ బడ్జెటెడ్ కాస్ట్ విత్ యాక్చువల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ రావాలంటే బడ్జెటెడ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్ చేసుకుంటే మీకు ఫిక్స్డ్ వేరియన్స్ వస్తుంది. ఇంకోటి మనం క్యాలిక్యులేషన్ చేసినది వేరియబుల్ కాస్ట్కి సంబంధించి వేరియబుల్ కాస్ట్ ఆఫ్ లార్జ్ ఇండివిజువల్ డిఫరెంట్ ఐటమ్స్ such as vegetable, gas, indirect labor or regular maintenance cost etc. Control of variable cost also requires line by line analysis of each individual item. So adverse variable cost lo adverse ఏదైతే వచ్చిందో సింప్లీ రివీల్ దట్ ఎఫ్ఎఫ్ ఇంకర్డ్ మోర్ వేరియబుల్ కాస్ట్ దెన్ ఎక్స్పెక్టెడ్. సో మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇంకా అయినప్పుడే మనకి అడ్వర్స్ అనేది వస్తుంది. సో అవెవర్ ఇట్ ఈస్ నెసెసరీ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద కాజెస్ ఆఫ్ దిస్ అడ్వర్స్ వేరియన్స్ విచ్ బియాండ్ కంట్రోల్ మేనేజ్మెంట్. ఫర్ ఇన్స్టెంట్ అన్యూజువల్ ప్రైస్ హైక్
ఇన్ వెజిటేబుల్ ఇన్ కేస్ ఆఫ్ అన్సీజనల్ రెయిన్ఫాల్స్. తర్వాత మనకి మెజర్స్ని ప్రొవైడ్ చేసినారు. మెజర్స్ని ప్రొవైడ్ చేయమన్నారు కాబట్టి మెజర్స్ని ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనం ఒక మెయిల్ రిసీవ్ చేసుకున్నాము, మనం పోయి వెళ్ళినాము, సర్వర్ని అడిగినాము, సర్వర్ హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చినాడు. సో అట్లా కొంచెం ప్రాబ్లం ఉన్నట్లు ఫీడ్బ్యాక్ వచ్చింది మనకి. సో ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉన్నట్లు ఫస్ట్ కస్టమర్ ఎక్స్పెక్ట్ దేర్ ఫుడ్ ఆర్డర్ ఇన్ డెలివరీ క్విక్లీ కావాలి అనుకుంటారు. For customers' feedback in the expectation, it is evident that FF has problem in food delivery due to which customer goes unsatisfied. సో కస్టమర్స్ అంతా అన్సాటిస్ఫైడ్ అవుతున్నారు. ఎందుకు హాఫ్ అన్ అవర్ వచ్చి కూర్చున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత అడిగితే వాళ్ళు వచ్చి చెక్ చేస్తామని చెప్పినారు క్వశ్చన్లో. దట్ ఈజ్ అన్సాటిస్ఫైడ్ కస్టమర్ అయినా అంటే ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాకుండా కస్టమర్స్ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ద రీజన్ ఆఫ్ లేట్ డెలివరీ, రీజన్ ఏమైనొచ్చు లేట్ డెలివరీకి నాన్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఆర్ ఎంప్లాయీస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో రీజన్ ఏమైండొచ్చు అంటే ఒకటి రా మెటీరియల్ టైంకి రాకపోవచ్చు, ఆర్ ఎంప్లాయీస్ ప్రాపర్గా వర్క్ చేయకపోవచ్చు. ఎంప్లాయీస్ ప్రాపర్గా వర్క్ చేయకపోవడానికి గల రీజన్స్ ఏమయ్యొచ్చు, వాళ్ళు జాబ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, ఆర్ వర్కింగ్ ఇన్ ది ఇంప్రాపర్ కండిషన్లో వర్క్ చేసి ఉండొచ్చు, ఆర్ వాళ్ళకి లో శాలరీ ఉండొచ్చు, ఆర్ వాళ్ళకి రివార్డ్స్ అనేది లేకపోయి ఉండొచ్చు ఓవర్ టైంలో. దట్ ఈస్ ద కేసెస్. ఇవన్నీ కేసెస్ అయి ఉండవచ్చు. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ డెలివరీ టైం రా మెటీరియల్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఇన్ స్టాక్ బేస్డ్ డైలీ రిక్వైర్మెంట్స్. సో దీనికోసంని తగ్గడానికి డెలివరీ టైంని తగ్గియండి. అంటే మనకి రా మెటీరియల్ ఇప్పుడు 1 మంత్కి ఆర్ మనం 6 మంత్కి అట్లా తీసుకుంటున్నాం అనుకోండి, 15 డేస్కి ఆర్ 1 వీక్కి అట్లా తీసుకోండి. డెలివరీ టైంని తగ్గండి. నెక్స్ట్ రా మెటీరియల్ని అవైలబుల్ చేయండి, ఎవరికప్పుడు డైలీ రిక్వైర్మెంట్స్ ఎంత కావాలో అంత పెట్టండి. నెక్స్ట్ ఎఫ్ఎఫ్ ఫాలో క్వాంటిటేటివ్ అప్రోచ్ టు ఇన్వెంటరీ ప్రాబ్లమ్ విచ్ లే డౌన్ క్లియర్ గైడ్లైన్స్ దట్ వెన్ టు రీ ఆర్డర్ ఆర్ అలర్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్. సో ఆర్డర్ చేసేది కానీ మేనేజ్మెంట్ చెప్పేది కానీ ఓన్లీ కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్లో మాత్రమే చెప్పాలి. మిగతా టైంలో అందరికీ అవైలబుల్లో ఉండాలి రా మెటీరియల్ అనేది. ఇన్ అడిషన్ దట్ ఎఫ్ఎఫ్ మస్ట్ ఆల్సో అడ్రస్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఎంప్లాయీ and involve them in loop. FF could improve the employee satisfaction. సో ఇంకొక ప్రాబ్లం ఏమి ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. సో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఉండాలి, వాళ్ళకి ప్రాపర్ వర్కింగ్ కండిషన్ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి బెటర్ పేని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి గ్రోత్ ఆపర్చునిటీస్ని చూపించాలి. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ కస్టమర్స్ కుడ్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ అప్రాక్సిమేట్ డెలివరీ టైమ్. సో మనకి డెలివరీ టైంని ప్రొవైడ్ చేయాలి, అప్రాక్సిమేట్ ఇంత టైంకి మీకు రావచ్చు అని చెప్పాలి. అండ్ దే విల్ రెడ్యూస్ కస్టమర్స్ యాంగ్జైటీ. అంటే మనం ఒక షెడ్యూల్ని ప్రొవైడ్ చేసాం అనుకోండి, మీకు ఇక్కడ రీచ్ అయింది, ఇక్కడ రీచ్ అయింది, ఇక్కడ రీచ్ అయింది అంటే వాళ్ళు కస్టమర్స్ అనేవాళ్ళు యాంగ్జైటీ ఫీల్ కావాలి. అండ్ proactively reduce their any complaints over long wait for delivery of food. సో ఫుడ్ ఎక్కడ ఆగింది, ఏ దానివల్ల ఆగింది అనేది ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్ అండ్ కామ్గా ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్లీ డిలే అకర్స్. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్ విత్ కస్టమర్స్. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ డిలే అయిందనుకోండి కస్టమర్స్కి చెప్పి అండ్ అపాలజీస్ని తీసుకోవాలి ఫర్ ద డిలేస్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ అబౌట్ న్యూ అప్రాక్సిమేట్ డెలివరీ టైం అలాంగ్ విత్ వ్యాలిడ్ రీజన్స్. సో ఒకవేళ లేట్ అవుతుందంటే ఒక 1 డే అవుతుందా, 1 వీక్ అవుతుందా, డ్యూ టు ఎన్ఫోర్స్డ్ రీజన్స్ అయి ఉంటే ఏ రీజన్ వల్ల అయ్యొచ్చు అండ్ అపాలజీ సారీ సార్ వీఆర్ ట్రైడ్ అవర్ లెవర్ బేస్ అని ఏదో ఒకటి చెప్పాలి. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు దిస్ ఎఫ్ఎఫ్ కెన్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఆర్ఎస్ ఇన్స్టాల్ ఆర్ ఎలక్ట్రానిక్ బోర్డ్ డిస్ప్లేయింగ్ టికెట్ నెంబర్స్ ఆర్ సెల్ఫ్ సర్వ్ కిసక్ allowing customers to roam around order in advance so that they can long waiting time. సో అవాయిడ్ చేయడానికి లాంగ్ వెయిటింగ్ టైంని అవాయిడ్ చేయడానికి టోకన్ నెంబర్స్ని డిస్ప్లే చేయడం, ఆ పర్సన్స్ని పిలిచడం అట్లా చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ ద కేసెస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ కంప్లీట్ చేసినాము. 20 కంప్లీట్ చేసినాము, 21 కంప్లీట్ చేసినాము, 22, 23 కంప్లీట్ చేసినాము. వావ్ మనం ఫాస్ట్లోనే ఉన్నామే. క్వశ్చన్ నెంబర్ ఇది ఏదో ఉన్నట్టుంది, ఇంకా చెప్పినాము. నెక్స్ట్ ఆర్ఓసి ఇది కనుక్కున్నాము, క్యాల్కులేటెడ్. నౌ క్వశ్చన్ నెంబర్ 23నా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 23. ఎస్, క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈజ్ దేర్ కుందరా వాట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. రిక్వైర్డ్ ఇచ్చినాడా? రిక్వైర్డ్ లాస్ట్లో అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇది స్టడీ మెటీరియల్ అండ్ ఎంటీపీ మే 2019 క్వశ్చన్. ఓకే, ఎప్పుడైతే మనం ఎట్లా తిరిగి చేయాల్సిందే, మనకి తప్పదు. So question number 23. First, Beta Control. BC is global leader in manufacturing of commercial building control systems with over 250 distributors. So company ఉంది ఒక BC కంపెనీ, దానికి 250 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అండ్ 1000 ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. మోర్ దెన్ 150 కంట్రీస్లో అది వర్క్ చేస్తుంది. కంట్రోల్ సిస్టమ్ ఇన్వాల్వ్స్ ఎయిర్ కండిషన్ సిస్టమ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఎనర్జీ అండ్ వాటర్ మేనేజ్మెంట్, యాక్సెస్ కంట్రోల్ అండ్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఎక్సెట్రా. సో ఏమేమి ఉన్నాయి, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసినారు. ఓకే, నెక్స్ట్
AB manufacturing is done in at number of factory sites where some products are easy or largely produced and long-term life while other produce are integrated and have short life due to changing technologies. So కొన్నిటికేమో చాలా ఈజీగా చేస్తుంది, కొన్నిటికేమో లార్జ్గా చేస్తుంది, కొన్ని ఏమో షార్ట్ టైంలో అయిపోతాయి డ్యూ టు టెక్నాలజీ చేంజెస్ వల్ల. బీసీ మిషన్ స్టేట్మెంట్ ఈజ్ టు కీప్ యూ అహెడ్ త్రూ కంట్రోల్ సిస్టమ్ దట్ ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ అండ్ సేవ్ ఎనర్జీ. ఏ న్యూలీ అపాయింటెడ్ CEO ఈజ్ యాంగ్జైటెడ్ అబౌట్ డిక్లైనింగ్ ఇన్ షేర్ ప్రైస్. సో షేర్ ప్రైస్ డిక్లైన్ అవుతుంటే CEO ఏం చేస్తున్నాడు, యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాడు ఆఫ్ బీసీ ఇన్ ద లాస్ట్ 2 years. హీ ఐడెంటిఫైడ్ that the business has grown through acquisition and senior management have focused on making corporate deals but not on making control systems. She announced that BC's focus must be optimization and upgradation of its value generation rather than just getting bigger through acquisitions. Assuming yourself as a performance management expert of BC, the CEO has asked you to add her in her improvement programs. Firstly, she wants you view on the use of EVA as a key performance metric. So once you view use EVA అంటే ఆమె ఏం చేసిందంటే ఒక ఈవీఏని ప్రొడ్యూస్ చేసిందంటే ఆ ఈవీఏని మీరు ఫస్ట్ చూడండి అని చెప్తుంది. నెక్స్ట్ యూ ఆర్ గివెన్ కరెంట్ ఈవీఏ కాంపిటీషన్ అనాక్సర్ 1లో. సో ఇది ఒక అనాక్సర్ 1 ఈవీఏని ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దే ఆర్ సమ్ సస్పిషన్స్ అబౌట్ వెదర్ ద అసిస్టెంట్స్ which has done this work is sufficiently well trained about this method. So she requires you to examine the accuracy and assumptions forming part of calculations. Write a report to the CEO to evaluate usefulness of EVA as performance measure and accuracy of calculation done by assistant part of assumptions taken fairly. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన క్యాలిక్యులేషన్ కరెక్టా కదా, అజంప్షన్స్ కరెక్టా కదా అనేది మనం చెప్పాలి. ఓకే, నో ప్యాట్ మనకి ఈవీఏ కావాలంటే ఈవీఏ ఎలక్ట్రానిక్ వాల్యూ అలైన్ మెథడ్. ఈవీఏ అంటే ఏమి, నో ప్యాట్ మైనస్ వ్యాక్ ఇంటూ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఇది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దానికోసం వాళ్ళు ఏం చేసినారు, నో ప్యాక్ క్యాలిక్యులేషన్ చేసింది, వ్యాక్ని క్యాలిక్యులేషన్ చేసింది, ఈవీఏని క్యాలిక్యులేషన్ చేసింది. సో ఫార్ములా కరెక్టా, ఎస్ ఫార్ములాని కరెక్ట్గా తీసుకుంది, అక్కడ తీసుకున్న వాల్యూస్ కరెక్ట్ తీసుకుంది అనేది మనం చెప్పేద్దాం. దట్ ఈస్ ఫస్ట్ది ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 1102. సో ప్రాఫిట్స్ మనం ఏం చేంజ్ చేయాల్సినది ఏముండదు. యాడ్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసినాము. సో ఆపరేటింగ్ ప్రాఫిట్కి నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ని యాడ్ చేయాలి, యాడ్ చేసినారు. సో నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్కి సంబంధించి నోట్ నెంబర్ 7 చూడాలంట. ఓకే 7 చూద్దాము. నెక్స్ట్ ట్యాక్స్ రెడ్యూస్ చేయాలి 269.6, ఇది నోట్ నెంబర్ 9 చూడాలి. అండ్ లాస్ ఆఫ్ ట్యాక్స్ రిలీఫ్ ఆన్ ఇంట్రెస్ట్ 48.96. సో 860.64. ఇక్కడ వాల్యూస్ కరెక్ట్ చేసి ఉంటే అంత కరెక్ట్. సో దానికోసం మనం నోట్ నెంబర్ 7 అండ్ నోట్ నెంబర్ 9 చూస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ 4802 దట్ ఈస్ నోట్ నెంబర్ 10 నుంచి తీసుకుపోయిందంట. ఓకే, మార్కెట్ ఎక్స్పెండిచర్ క్యాపిటలైజ్ చేసినారు 46.2 అంటే ఇది 7, నోట్ నెంబర్ 7. సో 46.2 కరెక్ట్ ఇది అయితే. ఇది ఓపెనింగ్ కరెక్ట్ తీసుకుంటే ఓకే, ఓపెనింగ్ తీసుకోకుంటే రాంగ్ అవుతుంది. ఇక్కడ నోట్ నెంబర్ 9 ఓకే అంటే ఈ నోట్లోనే ఒకవేళ చేంజ్ ఉంటే చేంజ్ వస్తుంది. వ్యాక్ ఫామ్లో ఏం చేసిన 1/2 ఇంటూ 15%. ఓకే డివైడ్ ప్లస్ 1/2 ఇంటూ 7.8. బట్ ఇక్కడ ట్యాక్స్ రెడ్యూస్ చేయలేదు, 1 - ట్యాక్స్ రావాలి. ఒకవేళ 1 - ట్యాక్స్ వచ్చి లేకుంటే రాంగ్ అవుతుంది. 11.4 వచ్చింది. సో ఫార్ములా నో ప్యాట్ ఫార్ములా అనేది కరెక్టే. నెక్స్ట్ ద అజంప్షన్స్ విల్ బి నోట్స్. డెట్ ఈక్విటీ రేషియో 1:1, అందుకే 1/2 తీసుకున్నాము. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ విల్ బి 15% తీసుకున్నాము. డెట్ ఆఫ్ ఈక్విటీ వచ్చేసి ఇది 7.8, ఇది ప్రీ ట్యాక్స్కు. బట్ 1 - ట్యాక్స్ తీసుకోవాలి, మనకి పోస్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి. సో 1 - ట్యాక్స్ తీసుకుంటే సరిపోతుంది. 1 - ట్యాక్స్ రేట్ వచ్చేసి 30% అంటే 70% తీసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఇన్ ద period was 163.2. Okay, in current physical year BC spends 80 lakhs in training and development by leveraging the latest digital technologies including virtual classroom to deliver high relevant training to staff at the point of needs. So I think వీటిని కన్సిడర్ చేయలేనట్టుంది. నెక్స్ట్ నోట్ నెంబర్ 7 అండ్ నోట్ నెంబర్ 10ని చూడమన్నారు. నోట్ నెంబర్ 10 ప్రకారం ఓపెనింగ్ వచ్చేసి 4564 ఉంది, వాళ్ళేమో 4802 ఏమో తీసుకున్నట్టున్నారు ఆయన. సో 480 తీసుకోవడం అనేది రాంగ్. ఓపెనింగ్ తీసుకోవాలి అండ్ ఓపెనింగ్కి ఈ మార్కెట్ ఎక్స్పెండిచర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టోటల్ R&D స్పెండింగ్ వాజ్ 220 lakhs డ్యూరింగ్ ద ఇయర్ ఫర్ ఇన్ డెప్త్ ఆఫ్ TCP/IP protocols. ద TCP/IP బేస్డ్ ప్రోడక్ట్ నాట్ లాంచ్డ్ ఎట్. ఓకే
ట్యాక్స్ పేడ్ ఎంత 260 బట్ అకౌంట్ వచ్చేసి 269.63 తీసుకున్నారు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే కాదు, ఇక్కడ 260నే తీసుకోవాలి, 269.6 కాదు. సో 260 తీసుకుంటే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆన్సర్ని ప్రొవైడ్ చేయాలి, రిపోర్ట్ చేయాలి. ఎవరికి రిపోర్ట్ టు CEO బీటా కంట్రోల్ ఫ్రమ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. మీరెవరు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. దానికి ముందర మనం ఇవి మ్యాటర్ రాయాలంటే మనకి EVA రావాలి. EVA అంటే ఈ క్యాలిక్యులేషన్కి ఏమేమి చేయాలని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో EVAని ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. యాజ్ ఇట్ ఈజ్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ తీసుకుంటాను. ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఈ రెండు ఎక్స్పెండిచర్ని వాళ్ళు యాడ్ చేయలేదు, ఇవి ట్రైనింగ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ R&D ఎక్స్పెండిచర్ యాడ్ చేయలేదు కాబట్టి నేను యాడ్ చేసుకుంటాను. సో టోటల్ ఎక్స్పెండిచర్ని నేను యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ట్యాక్స్కి సంబంధించి అమ్మ తీసుకున్న అమౌంట్ అనేది 260 పాయింట్ సంథింగ్ ఎంతో తీసుకుంది. యాక్చువల్గా తీసుకునేది ట్యాక్స్ పే చేసినది 260 కాబట్టి 260 తీసుకుంటా. రాస్ రిలీఫ్ ఆన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 48.96 తీసుకోవాలి. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ప్యాట్ నో ప్యాట్ వచ్చేసి 970.24 వస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకోవాలి ఫైనాన్షియల్ పొజిషన్ నుంచి. దానికి మార్కెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటలైజ్ చేసినది యాడ్ చేసుకుంటాను అండ్ 460.2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వ్యాక్లో ఆఫ్ అంటే 1:1 రేషియో కాబట్టి ఆఫ్ తీసుకుంటాము, 15% తీసుకుంటాము. ఇంటూ 1/2 ఆఫ్ ఉన్న అది కూడా 7.8 ఇంటూ 70% తీసుకోవాలి. ఎందుకంటే 1 - ట్యాక్స్, ప్రీ ట్యాక్స్ తీసుకోము డెబెంచర్స్కి, పోస్ట్ ట్యాక్స్ తీసుకుంటాము. సో 10.23 అవుతుంది. 10.23 తీసుకుంటే ఇప్పుడు మనకి నో ప్యాడ్ వచ్చేసి 970.24 అండ్ వ్యాక్ వచ్చేసి 10.23 అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 460.2. సో 498.62. ద రికంప్యూటెడ్ EVA హ్యాస్ ఇంక్రీజ్డ్ 307.95 to 498.62 which shows positive position of BC as it is add up to the shareholders వెల్త్. సో క్వశ్చన్లో ఇచ్చినదేమో 307, మనకు వచ్చినదేమో 498. సో ఇంక్రీజ్ అయింది. EVA పాజిటివ్ ఉందంటే కంపెనీ మంచిగానే ఉన్నట్లు. సో ఈ వీచ్కి సంబంధించి ఎవాల్యుయేషన్ ఆఫ్ EVA సబ్జెక్ట్ ఏమి ఎవాల్యుయేషన్ ఆఫ్ EVA అట్ బెటా కంట్రోల్స్. EVA ప్రొవైడ్స్, EVA ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఫస్ట్ ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరెవరికి లింక్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే డెసిషన్, పర్ఫార్మెన్స్ మెజర్స్ అండ్ రివార్డ్స్ని ప్రొవైడ్ చేయడానికి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఫోకస్ మేనేజర్స్ అండ్ పర్ఫార్మింగ్ బెటర్. సో డెసిషన్ అండ్ పర్ఫార్మెన్స్ మెజర్ అండ్ రివార్డ్స్ మీద ఫోకస్ చేస్తుంది ఈ EVA అని వల్ల. దానివల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫార్మెన్స్ ప్రాపర్గా చేస్తారు. అండ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ బేస్డ్ ఆన్ EVA ప్రొవైడ్స్ బెటర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్ ఇన్ మేకింగ్ డెసిషన్ టు టర్న్ మ్యాక్సిమం షేర్ హోల్డర్స్ వెల్త్. సో షేర్ హోల్డర్స్ వెల్త్ అనేది మ్యాక్సిమం అవుతుంది ఎప్పుడైతే EVA అనేది ప్రాపర్గా ఉంటే. EVA అనేది బెటర్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ EVA linked the operating return to the asset that were used to generate those returns. The learning which flows from EVA analysis can be prospective and can allow the managers not only to identify areas of weaknesses. EVA ఏం చేస్తానంటే వీక్నెసెస్ ఐడెంటిఫై చేయడం ఒకటే కాదు పర్ఫార్మెన్స్, బట్ ఆల్సో ఈజీలీ ఫైండ్ సొల్యూషన్స్. అంటే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడమే కాదు, వీక్నెసెస్ని ఐడెంటిఫై చేయడం ఒకటే కాదు, దానికి సంబంధించిన సొల్యూషన్స్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. BC ఈజ్ మల్టీ ప్రోడక్ట్ కంపెనీ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీ సైట్స్. దీనికి మనకి ఫ్యాక్టరీ సైట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పినాము, ఎందుకంటే 265 ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని చెప్పినాము. ఇవి హెల్ప్ టు అప్రైజ్ అడిషనల్ డివిజనల్ కాంట్రిబ్యూషన్ టు డిట్రాక్టర్స్ ఫ్రమ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ. దస్ మేనేజర్స్ మే ఎడ్యుకేటెడ్ త్రూ EVA అండ్ పర్సూ సచ్ అబ్జెక్టివ్స్ దట్ ఇంప్రూవ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇన్వెస్టింగ్ మోర్ క్యాపిటల్. సో EVA వల్ల మనకి ఏమవుతుందంటే మన యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంప్రూవ్ అయితే మనం క్యాపిటల్ మోర్ ఇన్వెస్టింగ్ చేసుకోవచ్చు క్యాపిటల్. నెక్స్ట్ ఇన్ అడిషన్ this report deals with evaluation of accuracy and assumptions used in the calculation of BC EVA. సో వీటికి సంబంధించి అక్యురసీ అంటే ఎవాల్యుయేషన్ చేసినప్పుడు అక్యురసీ అండ్ అజంప్షన్స్ ఏవి తీసుకున్నామని చూసాము. మెనీ ఎర్రర్స్ వాళ్ళు ప్రజెంట్ చేసినారు. మెనీ ఎర్రర్స్లో ఏవేవి ఉన్నాయంటే revised calculation of first non-cash expenditure correctly added back to the profit as their expenses which do not affect the cash flow of given period. సో మార్కెట్ ఎక్స్పెండిచర్లో ఒక రెండు మార్కెట్ ఎక్స్పెండిచర్ని నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ని యాడ్ చేయలేదు. ఏవి టెక్నాలజీకి సంబంధించి ఒకటి, R&Dకి సంబంధించి ఒకటి, వాటిని మేము యాడ్ బ్యాక్ చేసుకున్నాము. నెక్స్ట్ అడిషన్ బ్యాక్ to market expenditure is also correct of spending contribution to future value creation. So further same reason
prior year spending is also added to the capital employed. So capital employed కి సంబంధించి అడిషన్ చేసినాము. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ షుడ్ బి క్యాపిటలైజ్డ్. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ expenses have been treated as expenses in the income statement. They should be added back to the profit and added to the capital employed at the end of the year. Next, research and development R&D expenses should be treated as marketing expenditure for long period. The tax expenses in EVA calculation should be tax paid with adjustment of loss tax relief on interest and not adjusted amount of tax will be charged. సో మనం ట్యాక్స్ ఎంత పే చేసినామో ఆ అమౌంట్ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ ద వ్యాట్ ఈజ్ ఇన్కరెక్ట్ బికాస్ ఇట్ హ్యాస్ కన్సిడర్డ్ పోస్ట్ ట్యాక్స్. దాన్ని మనం కన్సిడర్ చేసినది పోస్ట్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ని కన్సిడర్ చేయాలి, వాళ్ళు ప్రీ ట్యాక్స్ని కన్సిడర్ చేసినారు. జనరల్లీ కంపెనీ టేక్స్ అట్లీస్ట్ ఏ ఇయర్ టు ఎర్న్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దట్స్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫిగర్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ బిగినింగ్ నెంబర్స్. ఓపెనింగ్ని క్యాన్సిల్ తీసుకొని ఓపెనింగ్కి అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి, డైరెక్ట్ క్లోజింగ్ని తీసుకోకూడదు. దట్ ఈస్ ద కేస్. ఇది క్వశ్చన్. నెక్స్ట్ కేస్ సినారియో నెక్స్ట్ వీడియోలో చేద్దాం.